ఎప్పుడెప్పుడా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న శుభ సమయం రానే వచ్చింది. మిమ్మల్ని నవ్వుల సంద్రంలో ముంచేందుకు మేమిదిగో వచ్చేస్తున్నామంటూ చిరంజీవి, అనిల్లు ఉగాది శుభముహూర్తాన క్రేజీ ప్రాజెక్ట్కి కొబ్బరికాయ కొట్టేశారు. చిరంజీవి కెరియర్లో 157వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తుండగా చిరంజీవి కూతురు సుస్మిత కూడా కో ప్రొడ్యూసర్గా వ్యవహరించడం ఇక్కడ విశేషం. జయలక్ష్మి సినిమాస్ బ్యానర్ పై తెలంగాణ క్రేజీ పొలిటీషియన్ జగ్గారెడ్డి నటిస్తున్న చిత్రం జగ్గారెడ్డి ఎ వార్ ఆఫ్ లవ్. జయలక్ష్మి రెడ్డి నిర్మాతగా రామానుజం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుండి ఉగాది సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇక జగ్గారెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం ఇక్కడ విశేషం. నేను ఏ వార్ ఆఫ్ లవ్ అని ఒక లవ్ సబ్జెక్ట్ని తయారు చేసుకున్నాను. ముందు దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావాలి, దానికి ఒక ఇమేజ్ ఉండాలి. ఆ క్యారెక్టర్ చేయాలంటే దానికోసం ఎవరో ఏంటి అని వెతుకుతున్నాను నేను. నాకు జగ్గారెడ్డి గారు ఐడియాలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నేను సంగారెడ్డి వెళ్ళి ఆయన ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి అని మొత్తం ఆయన్ని తెలుసుకున్న తర్వాత ఆయనకి సంబంధించినటువంటి క్యారెక్టర్నే దీంట్లో మనం ఆయన ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మున్సిపల్ కౌన్సిలర్ గాను, చైర్మన్ గాను, విద్యార్థి నాయకుడు గాను ఏమేం చేశారో ఇవన్నీ కూడా తెలుసుకుని ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుని దీన్ని లవ్ సబ్జెక్ట్కి మిళితం చేశానండి. ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సినిమా కమర్షియల్గా కావాలి కదండి, దానికి మిళితం చేసి అప్పుడు ఏ వార్ ఆఫ్ లవ్ అనే సినిమాకి జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ అని మార్చానండి. ఆ తర్వాత ఆ సార్ నేను రెడీ చేసుకున్నప్పుడు వెళ్ళి సార్ని కలిసి ఇలా అడిగితే చూద్దాం నేను చెప్తాను మళ్ళీ అని చెప్పారు. ఒక 4-5 years బ్యాక్. ఆ తర్వాత ఒకసారి ఫోన్ చేశారు, వెళ్ళాను కలిస్తే చేద్దాం కొంచెం చూద్దాం అని చెప్పి అన్నారు. మళ్ళీ మొన్న ఒక్కసారి ఫోన్ చేసి ఇది మనం చేస్తున్నాం, దీని మీద నువ్వు ఫిక్స్ అయ్యి నువ్వేమనుకున్నావో ఆ రకంగా చెయ్యి, నా క్యారెక్టర్ నీకు తెలుసు కదా, నువ్వు చెప్పావు కదా అప్పుడు అని అంటే ఇప్పుడు మనం పూర్తిగా దీన్ని రెడీ చేయవలసి వచ్చిందండి. నా జీవితం అంతా కూడా నాకు 10వ తరగతి
10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేను జాయిన్ అయినప్పుడు కాలేజ్కి అక్కడ స్టూడెంట్ నాయకుడిగా ప్రారంభమైన నా జీవితము ఇప్పటి వరకు ఈ రాష్ట్ర రాజకీయాలు జగ్గారెడ్డిగా నా రోల్ ఏందనేది 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా తెలుసు. అయితే అనుకోకుండా ఒకరోజు రామాంజన్ గారు కలవడము, కలిసినప్పుడు సార్ ఇట్లా అనుకొని ఉన్నా చాలా సంవత్సరాలుగా అవకాశం వస్తుందేమో, వచ్చినప్పుడు ఇట్లా అనుకుంటున్నా సార్, కలవాలని అనుకుంటున్నా, అనుకోకుండా ఇక్కడ మేము ఒక ఫంక్షన్లో రావడం, మీరు ఇక్కడ రావడం, కలవడము ఇది ఒక మాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని రామాంజన్ గారు చెప్పిన వెంటనే యాక్చువల్గా వారు ఏదో ఫోటో ఆ సెల్ ఫోన్లో వారి ఫోటో చూపించారు నాకు. అప్పుడే ఆ ఫోటో ఎప్పుడైతే నా యొక్క అదే వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అని అందులో నా ఫోటోతో సహా నాకు చూపించినప్పుడు నేను నాకెందుకు ఆ సెకండ్కి ఆ ఫోటోకి కనెక్ట్ అయినా నేను యాక్చువల్గా. ఏది మీరు ఇప్పుడు మీ విజువల్స్లో కూడా తీసిరు మీరంతా కూడా ఆ ఫోటో, ఆ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి ఆ ఫోటో యొక్క అంటే నా నిజంగా నేను ఆ గడ్డంలో ఎట్లుంటారో అది మొత్తం వారు తీసి నా నిజమైన నా అవతారాన్ని ఆ ఫోటోలో వాళ్ళు చాలా నీట్గా చూపించినప్పుడు నాకు ఆ ఒక్క సెకండ్ ఆ ఫోటో చూడంగానే కనెక్ట్ అయినా వారికి. వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి మీకెంత తెలుసు నాకు అంతే తెలుసు. నాకు మా నాన్న స్టోరీ మొత్తం తెలీదు, నేను కూడా మూవీలో చూసి అసలు నాన్న ఇంతవరకు ఎట్లొచ్చిండో తెలుసుకోవాలి అంటే చెప్పడం వేరు, కానీ నాన్న యాక్టింగ్ చేసి నాన్నకు పడ్డ కష్టాలు కానీ ఇంత ఈ స్టేజ్కి రావడం అంత ఈజీగా రాలేదు. చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు కూడా. సో ఇన్స్పిరేషన్ అనమాట. ఇలాంటి స్టోరీస్ ఎందుకు తీస్తాం, ఇన్స్పైర్ అవ్వాలని, ఇలాంటి లీడర్స్ ఇంకా రావాలని చెప్పి తీయడం తప్ప మనం గొప్ప అది తర్వాత ఏదో గొప్పగా మనం చూపించుకోవాలన్నది తర్వాత, కానీ ఇట్లాంటి లీడర్స్ ఇంకా రావాలి అని చెప్పి ఇప్పుడున్న జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఈ మూవీ రావాలని నేను కోరుకుంటూ డైరెక్టర్ గారికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, నాన్నకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ. మా నాన్న యాక్టింగ్ ఎట్లా చేస్తాడో నాకు తెలియదు, యాక్టింగ్ కాదు కానీ నిజమే, కానీ మళ్ళీ చేయాలి కదా. ఆల్రెడీ లైఫ్ అంతా ఒకసారి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మూవీలో ఆ పార్ట్ మళ్ళీ చూపించాలంటే కూడా కష్టమే. అది ఎట్లా చేస్తారో నేను కూడా చూడాలనుకుంటున్నాను. ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్. యాంకర్గా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. మాంగ్స్ అండ్ మంకీస్ బ్యానర్ పై లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి దర్శకద్వయం నితిన్, భరత్లు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్స్ లోకి రానున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేసింది మూవీ టీమ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. చాలాసార్లు చాలా షోస్ కానీ ఇది కానీ ఆ పొజిషన్లో ఉన్నాను, లేదా అటు సైడ్ కూర్చుని అన్నీ తెలుసుకున్నాను. బట్ ఇలా నుంచి అందరి సమక్షంలో మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఐ థింక్ చిన్నప్పటి నుంచి కొన్ని కళలు కంటాం కదా, ఇది వన్ ఆఫ్ ద డ్రీమ్. సో డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్స్ ఇవన్నీ మా అందరికీ. దీని గురించే చాలా సంవత్సరాలు కళలు కన్నాం. అండ్ ఈరోజు ఎలా అయితే మా షోస్ని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంటర్టైన్ అయ్యారు, అలాగే మా ఈ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11th రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమాని కూడా అంతే చక్కగా సినిమా మొదలైన దగ్గర నుంచి ఫినిష్ వరకు ఒక చిరునవ్వుతో మీ ఫేస్ మీద అరే భలే ఉంది సినిమా, చాలా సరదాగా ఉంది అని మీ అందరి చేత అనిపించుకోవాలని మా గట్టి కోరిక. సో డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుందని మేము నమ్ముతున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనేది నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం యాజ్ అ లీడ్. అండ్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే దీనిలో నేను ఒక మంచి స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేశాను, విచ్ ఇస్ రాజా. ఆ క్యారెక్టర్ ఈజ్ వెరీ విటీ, ప్యాంపర్డ్, షీ హాజ్ ఆల్ ది ఎమోషన్స్ అనమాట. సో అది ప్లే చేసేటప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా ట్రైలర్లో చూసారు కదా, ఫిలిం చూసేటప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు.
సో ఐ విష్ అందరూ April 11th థియేటర్స్కి వెళ్ళి మా ఫిలింని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. అక్కడ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రదీప్ అన్న. ఎందుకంటే బేసిక్గా షోస్ అన్ని ప్రశాంతంగా చేసుకుంటున్న టైంలో ఫస్ట్ మూవీ ప్రమోషనల్ సాంగ్ షూట్ చేయాల్సి వచ్చింది. ఆ షూట్ చేసే ప్రాసెస్లో అరే మూవీ సాంగ్ షూట్ చేస్తున్నాం ఫస్ట్ టైం అనే హై మాకు ఉండిందనమాట. అది షూట్ చేసే ప్రాసెస్లో డిస్కషన్స్ మామూలుగా చేస్తూ చిన్న కథ లైన్ డిస్కస్ చేయాలి. ఎప్పుడు క్రియేటివ్గా ఏది ఉన్నా సరే మా మైండ్లో మేము అందరం టీం లాస్ట్ 10 years నుండి పరిచయం. సో ఆ ప్రాసెస్లో లైన్ చెప్పడం జరిగింది. ఆయన ఎక్సైట్ అయ్యారు, ఆయన ఎక్సైట్మెంట్ చూసి మేము ఎక్సైట్ అయ్యాము. సో నేను భరత్ అండ్ సందీప్ అందరం డెవలప్ చేసి ఇట్స్ బ్యూటిఫుల్ రామ్ కామ్ అండి. హ్యాపీగా థియేటర్కి వచ్చి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో అందరం అంటే కలిసి ట్రావెల్ చేసి కలిసి మా అందరితో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాండ్ టెలివిజన్లో. సో ఆ బాండ్ని సిల్వర్ స్క్రీన్ పైనకి తీసుకురావాలనుకున్నాం. అండ్ ఫైనల్ కాపీ చూసిన తర్వాత వీఆర్ వెరీ మచ్ హ్యాపీ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి అనేది మీరు కూడా చూస్తారు on April 11th. థ్యాంక్ యూ ఆల్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ప్రదీప్ అన్న మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది. థ్యాంక్ యూ అన్న. బేసిక్గా ఏదైనా అమ్మతోనే మొదలవుతుంది. మా విజువల్స్ కూడా ఈరోజు అమ్మతోనే మొదలయ్యాయి. అడగగానే అమ్మ వచ్చి చేసినందుకు థ్యాంక్ యూ అమ్మ. ఎందుకంటే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది అమ్మతోనే మొదలైంది కాబట్టి అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా ఇది. హ్యాపీగా మీరు ఈ సమ్మర్లో April 11th అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా మంచి సినిమా అండి. ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ. ఒక 2 years ఎంత మంచి సినిమా రాసే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు నితిన్ అన్న భరతన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రదీప్ అన్న ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ యూ. థ్యాంక్ యూ. నిన్నటి నుంచి ఒకటే ఫోన్లు ఆవిడకి పాపం. నేను చెప్పాను ఒక మేనేజర్ ఒక అసిస్టెంట్ ఇస్తాను మా అమ్మకి. ఫోన్లు మెసేజ్లు. బట్ వెరీ వెరీ హ్యాపీ అమ్మ మీరు ఇక్కడికి రావడం. అమ్మ మిమ్మల్ని ఇలా స్టేజ్ పైన ఎక్కువసేపు ఉంచి ఇబ్బంది పెట్టను కాబట్టి ఒక్కసారి మీరు సినిమా గురించి మీ విషెస్ని మీ బ్లెస్సింగ్స్ని ఒక 2 ముక్కల్లో చెప్పేస్తే. అందరూ టికెట్లు కొనుక్కుని చూడాలి. అందరికీ ఆల్ ద బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. లేదు అవేమి ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీ మీరు వచ్చి మా సినిమా ట్రైలర్ని లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ భ్రమరమ్మ గారు. టీం మొత్తానికి థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వరాహ మూవీ మేకర్స్ బ్యానర్ పై బి సాయి ప్రతాప్ రెడ్డి మరియు జయశంకర్ రెడ్డి నిర్మించిన చిత్రం దూరదర్శిని. సువీక్షిత్ బొజ్జా మరియు గీతికా రతన్ జంటగా నటించిన ఈ సినిమాకి కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహించారు. ఆనంద్ గుర్రాన్ సంగీతం అందించిన ఈ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో పాటని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ రిలీజ్ విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ వర్మ చేతుల మీదుగా జరగటం విశేషం. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. దూరదర్శన్ కలిపింది ఇద్దరిని. సాంగ్ ఇప్పుడే చూశాను. ఇట్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ కార్తికేయ గారు, సాయి, గీతిక గారు ఆల్ ది బెస్ట్. సార్ ఫస్ట్ సాంగ్ మీ ద్వారా అయితే వస్తుంది. ఇలాగ గట్టిగా మీకులాగా మేము కూడా పెద్ద హిట్ కొట్టాలని సినిమా. తప్పకుండా. అంటే విజువల్స్ అయితే ప్రామిసింగ్గా ఉన్నాయి, మ్యూజిక్ బాగుంది. లెట్స్ హోప్ ఆల్ సక్సెస్. 90s బ్యాక్డ్రాప్ సార్. చిత్రలహరి దగ్గర లేదు అది టైటిల్లోనే తెలుస్తుంది కదా. దూరదర్శన్ అనగానే మనం ఆబ్వియస్గా విల్ గో బ్యాక్ టు 90s 80s. సో ఆల్ ది బెస్ట్. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇవ్వండి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలింక కృష్ణప్రసాద్ నిర్మించిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 1991లో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం ఏప్రిల్ 4వ తేదీన మరోసారి రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించింది మూవీ టీమ్.
ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మీ వయసు ఎంత, ఎక్కడ ఈ సినిమాని మొదటిసారి మీరు చూశారు? ఇందాక నేను అనిల్ మాట్లాడుకుంటున్నాం మనోడు 4th 5th చదువుతున్నాను, గుంటూరులో చూశానండి. అప్పుడు ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు ఈ రీ రిలీజ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను అదే కృష్ణప్రసాద్ గారికి అదే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, మళ్ళీ ఈ సినిమాని మా పాప లాంటి వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్కి మీరు అందిస్తున్నారు. చాలా వండర్ఫుల్ ఫీలింగ్. సో మెమరీస్, వాట్ ఆర్ యువర్ మెమరీస్ అండి దాంతో ఉన్నవి ఆ సినిమా? అంటే మనకి అప్పటిదాకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, పాస్ట్ శ్రీకృష్ణదేవరాయలు గారు వాళ్ళ రాజ్యం ఎలా ఉంటుందో తెలియదు. సో అవన్నీ కళ్ళకు కట్టినంత అంత బాగా చూపించడం ఆ రోజుల్లో సూపర్. మీకు ఈ సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు అండ్ మీరు చేసినప్పుడు మీ అనుభవాలు? ఏం చేసామో మాకు తెలియదు, నిజమే చెప్తున్నాను. ఎందుకంటే చెప్పేది చేసేది అంతవరకే తప్ప ఇక బాలన్నతో ఉంటే మాకు షూటింగ్ చేసినట్టు ఉండదు, ఆడుకోవటానికి వచ్చినట్టే ఉండేది. అంటే చాలా అన్నయ్య అదొకటే మీరు రివీల్ చేశారు, మిగతా రివీల్ చేయలేదు. ఆ సినిమాలో బాలన్న నేను ఒకటే గెస్ట్ హౌస్లో ఉండేది. ఇక ఆ గోల గురించి చెప్తే ఇప్పుడు ఇదంతా మర్చిపోతారు మీరు కనుక ఇప్పుడు చెప్పను, చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను. మీరు అడిగిన దానికి అసలు ఈ సినిమా గురించి చెప్పాలంటే బాలన్న 2 క్యారెక్టర్స్లో అసలు అది వర్ణనాతీతం. ఫస్ట్ కృష్ణప్రసాద్ గారిని అండ్ టీమ్ని నిజంగా సార్ ఆదిత్య 369 లాంటి ఒక క్లాసిక్ని అది ఆ ప్రింట్ నుంచి డిజిటలైజ్ చేసి అది మరుగున పడిపోకుండా అంత గొప్ప చిత్రాన్ని 4K చేసి మీరు ఈరోజు ఇక్కడికి తీసుకురావడం సార్ నిజంగా అద్భుతం సార్. ఎందుకంటే ఎన్నో తెలుగు గొప్ప చిత్రాలు, బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు కూడా చాలా వరకు మనం ఇప్పటికీ టీవీలో చూస్తున్నాం. అంటే అలాంటి సినిమాలు సేవ్ చేయడం అనేది కూడా మనకు అవసరం. అండ్ ఇంకోటి బాలయ్య బాబు గారు చెప్పినట్టు ఇది నిజంగా ఇది రీ రిలీజ్ కాదు, ప్రీ రిలీజ్. నాకెందుకో ఆయన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 మధ్యలో ఇది ఒక బ్లాక్ బస్టర్ అయిపోద్దాం అనిపిస్తుంది. అవ్వచ్చు, అవుతుంది కూడా. సో ఖచ్చితంగా అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ నా విజ్ఞప్తి. సో మేము చిన్నప్పుడు ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకున్నాం, ఇది మళ్ళీ థియేటర్లో వస్తుంది. సో పిల్లలకి ముఖ్యంగా ఈ సినిమాలో చాలా అద్భుతాలు ఉన్నాయి. తెలుగు భాష గురించి, తెలుగు పద్యాల గురించి, తెలుగు రాజుల గురించి, తెలుగు కవుల గురించి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. అలాగే సైన్స్ గురించి, అలాగే ఫ్యూచరిస్టిక్గా, అలాగే రియలిస్టిక్గా చిన్న చిన్న పిల్లలు చేసే చిన్న చిన్న అల్లరి ఉంది, ఒక కోహినూరు వజ్రం, చాలా వెరైటీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ వీకెండ్ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమాని చూపించండి. నాకు అదృష్టం అండి ఇది, ఇలాంటి సినిమా నేను నా బ్యానర్లో చేయటం. దీనికి పరిపూర్ణమైన సహకారం నేను 3 వ్యక్తులకి జీవితాంతం రుణపడి ఉంటానండి. బాలుగారి ఇన్స్పిరేషన్తో ఆ మహానుభావుడి ద్వారా ఇది స్టార్ట్ అయిన తర్వాత దీన్ని డైరెక్టర్ గారు నిజంగా ఆయన నమ్మకాన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చి వాళ్ళు దీని గురించి మాట్లాడేటట్టుగా చేసి నాకు ఒక ఎపిక్ని ఇచ్చారు. అలాగే నా బాలకృష్ణ గారు ఎంత చెప్పినా తక్కువ ఆయన గురించి. 2 వేరియేషన్స్, ఆయన పడ్డ శ్రమ నిజంగా గొడ్డులాగా పనిచేశాను. పర్టికులర్గా ఫ్యూచర్, ఎందుకని ఏదైతే తక్కువ పోర్షన్ చేసామో అది నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువైనా. అప్పట్లో ఈ గ్రాఫిక్స్ లేవు, టెక్నాలజీ లేదు, ఏమీ లేదు, ఏదో చేయాలని తపనమ్మా ఆయన పెద్ద ఆయనకి. అది ఆ తపనకి ఎందుకు ఆయన అంత పాపం ఇంత చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదని తెల్లారి 7ంటికి వచ్చేస్తే అర్ధరాత్రి 3ంటికి వెళ్ళటం, మళ్ళీ 7ంటికి రావటం, మళ్ళీ 7 అట 25-30 డేస్ చేసాం. ఇలా రకరకాలుగా చేస్తే నిలబడి ఆయన నన్ను నమ్మినందుకు అది నిజంగానే అందరం ఆ రోజున తర్వాత ఆ ప్రివ్యూస్ పడ్డప్పుడు చాలా ఎగ్జైట్ అయిపోయారు. సినిమాకి వెళ్ళేటప్పుడు అది ఒక క్లాసిక్. మీరంత బిజీగా ఉంటూ అంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కూడా ఆదిత్య 369లో మీకు కనిపించిన స్పార్క్ ఏంటి? అంటే సినిమాకి వేరియేషన్స్ అప్పుడే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒక లారీ డ్రైవర్ ఒక పక్క, నారి నడుము నారి ఒక పక్క, ఇట్లా రకరకాల సినిమాలు చేస్తూ అంటే ఒక ట్రెండ్ సెట్ చేయడం. అంటే ఫస్ట్ అసలు చలనచిత్ర పరిశ్రమలో, ఈ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక కమర్షియల్ ట్రెండ్ సెట్ చేసింది ముందుగా నాకు జన్మనిచ్చే నన్ను అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన యుగపురుషుడు. అలాగే విశ్వానికే నటన ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడైన నందమూరి తారక రామారావు గారు. ఆయన నాకు ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఇటువంటి వాటిల్లో అప్పుడు ఏదో ఒకటి కొత్తదనం మొదటి నుంచి కూడా ఆయన మంచి పండు వయసులో ఉన్నప్పుడు రాజు పేద డీగ్లామరైజ్ క్యారెక్టర్ చేయడం, అదే ఇన్స్పిరేషన్తో నేను భైరవ దీపంలో మరి కురుపి వేషం చేయడం అంతకంటే ఘోరం అసలు. అందులో అయినా
అంతా కొంచెం నీట్గా, ఇందులో అయితే అసలు టోటల్గా హంచ్ బ్యాక్, ఒక కన్ను మూతపడిపోయి పళ్ళు బయటకు ఉండి అంటే అట్లా చేయడం ధైర్య సాహసాలు ఇచ్చింది ఆయనే నాకు. అటువంటప్పుడు ఎప్పుడు కొత్తదనం ప్రజలు కోరుకుంటూ ఉంటారు, డెఫినెట్గా వాళ్ళు ఉంటుంది, కానీ ఏంటన్నదే ఇది మనం ఎక్స్ప్లోర్ చేయాలి. హీరోతో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకునే హీరోయిన్లలో అందం, అభినయం కలగలిపి ఉన్న హీరోయిన్లు తక్కువనే చెప్పాలి. వీరిలో కమర్షియల్ హిట్స్ ఉన్నోళ్ళు మరీ తక్కువ. అలాంటి ఈ రంగంలో టాప్ హీరోయిన్గా చెలామణి అవుతూ బాలీవుడ్లో వరుస సక్సెస్లతో దూసుకుపోతోంది ఈ కన్నడ కుర్రది. అయితే ఇప్పుడు ఆ స్పీడ్కు బ్రేకులు పడ్డాయని, తాజాగా ఈ అమ్మడు నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడిందన్న వార్తలు ఇప్పుడు మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అక్కడా నేనే ఇక్కడా నేనే అంటూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నేషనల్ క్రష్ రష్మికకి ఎట్టకేలకి సికిందర్ రూపంలో గట్టి దెబ్బే తగిలినట్లు కనిపిస్తోంది. చెలో సినిమాతో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ కన్నడ కురది పుష్ప ది రైజ్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ కొట్టేసింది. ఇక ఆ వెంటనే ఆగలేనంటూ బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టడంతో ఈ అమ్మడి స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా లేదే అనుకున్నారు చాలా మంది. అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక స్పీడ్ కు సల్మాన్ సికిందర్ రూపంలో బ్రేకులు పడ్డాయి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన సికిందర్ సినిమా రంజాన్ కానుకగా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాక సల్మాన్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజే దారుణమైన ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. ఇక రివ్యూలు కూడా మరీ దారుణంగా ఉండడంతో సల్లుభాయ్ ఫ్యాన్స్ కూడా సినిమాపై ఆశలు వదిలేసుకున్నట్లే కనిపిస్తుంది. ఇక గత కొన్నేళ్లుగా రష్మిక పట్టిందల్లా బంగారమైందనే చెప్పాలి. పుష్ప 2, యానిమల్, చావా ఇలా వరుస ఇండస్ట్రీ హిట్స్ తో జోరు మీదున్న ఈ అమ్మడి ఊపుకు సల్లుభాయ్ ఇలా సికిందర్ రూపంలో బ్రేకులేశాడన్నమాట. అయితే కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్, ధమాల్ లాంటి సినిమాలు ఈ ఏడాదే రానున్నాయి. కాబట్టి ఈ నేషనల్ క్రష్ కెరీర్ కి ఇప్పట్లో ఎలాంటి ఇబ్బంది లేనట్టే తెలుస్తుంది. ఇది వాల్టి బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.